జిల్లా భీమిలిలో మహిళా హత్య సంచలనంగా మారింది. మారికవలస రాజీవ్ గృహకల్పకు చెందిన మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తొలుత భావించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ అప్పలరాజు బృందం విచారణ చేపట్టి కేవలం 12 గంటల్లోనే ఛేదించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళతో సన్నిహితంగా మెలిగిన వాడే హత్య చేశాడని పోలీసులు భావించారు. దివీస్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోన్న నిందితుడు మృతురాలిని బయటకు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి కడతీర్చాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యను మరింత దారుణంగా మలిచాడు. మృతురాలి చేతిలో పెట్రోల్ బాటిల్ పెట్టి హత్యను ఆత్మహత్యగా మలిచేందుకు ప్రయత్నించాడు. నిందితుడి దారుణాన్ని తేటతెల్లం చేసిన పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అది చూడలేదు. అవతరుడు ఎంత దారుణం ఎందుకు ఇప్పుడు ఆవిడ ఎప్పుడైనా ఇంటికి వచ్చి బాధపడి ఆ ఇంటికి వచ్చి హింసించడం అది చేస్తే మేము చెబుతాం. కానీ వాళ్ళ ఇంటికి ఒక మగత్తం రాదు. నేను విన్నాను. అలాంటి అసలు సహకరించడానికి కొంచెం కదండి బ్లాక్ లోని మందు సాగేసిన వాళ్ళు ఎవరైనా ఇంటి ముందు జరిగి కనీసం ఊటాడుకున్నాం కదా. ఆడు వచ్చాడు వాడు పడక ఆడు ఏదో చేసి ఉంటాడు అని మనం అనుకుంటాం. అనుకోవాలి మామూలుగా ఆడాలని అలాగ అనుకోలేదు. ఎవరికా దుర్బుద్ధి పుట్టింది, ఎందుకు అలా చేసేది అనేసి అనుకోవడమే తప్ప బాబు. ఇంకేంటి ఈవిడతోనే అంతం అయిపోవాలి. అది నా పేరు రత్న అండి. అదే ఆవిడైతే మంచిదండి. వెంకటలక్ష్మి, కానూరు వెంకటలక్ష్మి. మరి మొన్న రాత్రి దారుణంగా హత్యకు గురయ్యింది. మరి అది ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ ఆవిడకి వాళ్ళ బిడ్డలకి న్యాయం జరగాలి. అది మటు జరిగేటట్టు మీడియా జరిగించేలాగా మరి చెయ్యాలి. ఆవిడైతే యాక్చువల్ గా మనిషి చాలా మంచిదండి. ఎవరితోనైనా చక్కగా కలిసిమెలిసి ఉండేది. ఎక్కడికి వెళ్ళడం చేయడం వాళ్ళతో గొడవలు అలాంటివి ఏమీ అయితే ఉండి కాదు. ఎవరో రావడం కూడా జరిగింది కాదు. పిల్లలు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఒకడు, మన 10th పాస్ అయ్యాడు ఒక పిల్లడు. అదే ఆవిడ ఎక్కడ సెక్యూరిటీగా చేసేది.